డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి డిఆర్డిఓ నోటిఫికేషన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మనకి డిఆర్డిఓ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అయిన మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో ఇది ఐటీఐ నుంచి మనకు బీటెక్ క్యాండిడేట్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫీ స్ట్రక్చర్, తర్వాత ఏజ్, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనం ఈ డిఆర్డిఓ నోటిఫికేషన్లో చూడాల్సిన విషయం ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ప్యాకేజ్ చాలా బాగుంటుంది, తర్వాత ఎక్స్ట్రా అలవెన్సెస్ అవన్నీ చాలా బాగుంటాయి. సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకుని ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే మనకి ఇక్కడ DRDO.gov.careersలోనే ఇది మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ కెరియర్స్కి వెళ్ళినట్టయితే మనకి కెరియర్స్ పేజీలో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. మనం కిందికి వచ్చినట్టయితే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి GRT బెంగళూరు ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ ITI అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పేజ్లో మనకు క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్ నంబర్, గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. దీంట్లో మనకి అప్రెంటిస్షిప్ గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే మనకి గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్లో BE కానీ బీటెక్ కానీ, అంటే ఓవరాల్గా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్, గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ అయితే BCom కావచ్చు, BSc కావచ్చు, BA కావచ్చు, BCA కానీ BBA ఫ్రమ్ ది డిగ్రీ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, లేదు అంటే డిప్లొమా అండ్ ITI అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో 25-26 ఫినాన్షియల్ ఇయర్స్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత మనకి ఇక్కడ ఎన్నెన్ని పోస్టులు దేనికనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెకానికల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 30 పోస్టులు, ఇవి ఇంజనీరింగ్ వాళ్ళకి. ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 15 పోస్టులు. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 10, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ 15, మెటాలర్జీ మెటీరియల్ సైన్స్ 4, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ 1, టోటల్ 75 పోస్టులు వీళ్ళకైతే. తర్వాత BCom వాళ్ళకి 10 పోస్టులు, BSc వాళ్ళకి 5 పోస్టులు, BA 5, BCA 5, BBA 5. అదేవిధంగా మెకానికల్ అండ్ ప్రొడక్షన్ టూల్స్ అండ్ డిజైన్ ఇది డిప్లొమా వాళ్ళకి 10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 7 డిప్లొమా వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా వాళ్ళకి 3, టోటల్ 20 వాళ్ళకి. సో ఇది ITI సెక్షన్. ITI వాళ్ళకి మెకానిస్ట్ 3, ఫిట్టర్ వాళ్ళకి 4, టర్నర్ 3, ఎలక్ట్రీషియన్ 3, వెల్డర్ 2 ఇచ్చారు. తర్వాత షీట్ మెటల్ వర్కర్ 2 ఇచ్చారు, కంప్యూటర్ ఆపరేటర్ 8 ఇచ్చారు, టోటల్ 25. సో మేబీ నాకు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఒకసారి క్లియర్గా రీడౌట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేను క్లియర్గా ఇక్కడ మనకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మీరు DRDO.gov.1 కెరీర్ సెక్షన్స్కి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసినట్టయితే మనకి అడ్వర్టైజ్మెంట్ ఇది క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమైతే ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ ఫీజు అనేది లేదు ఫ్రెండ్స్, అంటే అప్లై చేసుకోవడానికి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత స్టైపెండ్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అయితే మనకి 9,000 పర్ మంత్, డిప్లొమా వాళ్ళకైతే 8,000, ITI వాళ్ళకైతే 7,000. ఇట్స్ లైక్ స్టైపెండ్ కింద పే చేస్తారు. తర్వాత టెస్ట్లు ఇక్కడ మీరు క్లియర్గానైతే చూడొచ్చు ఫ్రెండ్స్. మెడికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో గ్రాడ్యుయేట్స్కి అయితే ఎలా ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేసి దీనికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ క్లియర్గా చూస్తే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ వెబ్సైట్, ఇక్కడ nats.education.gov.in ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా, అండ్ www.apprenticeshipindia.org ITI వాళ్ళకి. మే ఆల్సో సబ్మిట్ ఆఫ్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ కూడా ఇచ్చారు మనకి, దట్స్ అ గుడ్ థింగ్. సో అలాంగ్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఈ అడ్రస్కి అయితే పంపాల్సి ఉంటుంది, లేదంటే డైరెక్ట్ ఆన్లైన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇక్కడ డిఫరెంట్ డాక్యుమెంట్ సబ్మిషన్ కానీ, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఇక్కడ డేట్స్ మనకి యాక్చువల్గా అప్లికేషన్ ఫామ్ 9th ఏప్రిల్కి రిలీజ్ అయింది. సో 8th మే అనేది మనకి లాస్ట్ డేటు. ఇంకా
షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎప్పుడంటే 23rd మే. తర్వాత ఇంకా GITRE అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ 6th జూన్. తర్వాత ప్రాబబుల్ డేట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్, ఇంటర్వ్యూ ప్రాసెస్ 13th జూన్ ఆన్వర్డ్స్. సో ఇవన్నీ టెంటేటివ్ డేట్స్, బట్ అప్రాక్సిమేట్లీ ఇదే డేట్స్లో అయితే కండక్ట్ అయితే చేయొచ్చు. 28th జూన్కి ప్రాబబుల్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్, జాయినింగ్ అప్రెంటిస్షిప్ 7th జూలై. అంటే 9th ఏప్రిల్కి మొదలయ్యి 7th జూలైకి అయితే కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. ఒకసారి మీరు సెలక్షన్ ప్రాసెస్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అందినట్టయితే మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది వెరీ గుడ్ పోస్ట్ అని చెప్పొచ్చు. సో డైరెక్ట్ ITI నుంచి డిప్లొమా, డిగ్రీ, డిఫరెంట్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడనైతే క్లియర్గా ఇచ్చారు డాక్యుమెంట్స్ ఏం కావాలి, 10th and 12th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్స్. బీటెక్ వాళ్ళకైతే వాళ్ళ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఓటర్ ID, EWS సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ అథారిటీ నుండి. సో ఇవన్నీ మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఈ లింక్ అయితే మీకు క్లియర్గా మనకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి అయితే 1 or 2 times రీడ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే బిఫోర్ అప్లయింగ్ దట్ విల్ గివ్ క్లారిటీ. సో ఇది నేను మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ పోస్ట్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. అదేవిధంగా ఇది మీ ఫ్రెండ్స్కి, అంటే మీలాగానే ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో. అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.